అల్లు అర్జున్ మరోసారి పుష్ప పాత్రలో ఒదిగిపోయాడు. యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించాడు. పోరాట ఘట్టాలు, డ్యాన్సులపైన మరింత ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు విషయంలో ఉన్న అనుమానాలను జాతర ఎపిసోడ్లో తన నటనతో బన్నీ పటాపంచలు చేశాడు. పుష్ప 1 కంటే పుష్ప 2 తొలి భాగంతో పోలిస్తే దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని, కథా మేకింగ్ పరిధిని పెంచాడు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగా అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్ ఉన్న మాస్ ఇమేజ్ని నమ్ముకొని ఆయన పాత్ర హీరోయిజంపై దృష్టి పెట్టిన సుకుమార్ ఈసారి తాను ఛార్జ్ తీసుకున్నాడు. కథలో చాలా మార్కు, సైకలాజికల్ గేమ్ని మెలివించి ప్రయత్నం చేశాడు. దాంతో ఈసారి మరింత డ్రామా పండింది. దానితో పాటు వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజు ఉండనే ఉన్నాడు. సో మరింత బలంగా తీర్చిదిద్దిన ఆ పాత్రపై అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించాడు. దాంతో ఈ సినిమా అభిమానులు అసలు సిసలు సంబరమైతే సాధారణ ప్రేక్షకులకు ఒక మంచి మాస్ చూసిన అనుభూతిని కలుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగున ఎలివేషన్స్తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. షేకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించడం మొదలుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తన మార్కు రాజకీయం చేయడం వరకు సాగే సన్నివేశాల్లో హైలైట్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్తో కేక పుట్టించడం కూడా చెప్పొచ్చు. సో ఏదైనా అల్లు అర్జున్ అంటే ఒక సో అదేవిధంగా ఇందులో నటించిన రష్మిక కెమిస్ట్రీ కూడా బాగుంది. ఫీలింగ్స్, సూసైటీ పాటలో ఇద్దరు జోడి వాళ్ళు కలిసి చేసిన డ్యాన్సులు మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాలో గ్లామర్ డోసు కూడా పెంచింది. జాతర ఎపిసోడ్లో ఆమె నటన బాగుంది. సో కిసక్ పాటతోటి బాగా పాపులర్ అయిన శ్రీలీల డ్యాన్స్ కూడా బాగుంది. గ్లామర్ డోస్ కూడా చాలా పెంచేసింది. సో శ్రీలీల కూడా షేకావత్ పాత్రలో ఫజిల్ ఒదిగిపోయాడని చెప్పొచ్చు. కానీ ఆ పాత్ర చాలా చోట్ల తేలిపోయింది. ఓ స్థాయికి పరిచయమైన ఆ పాత్రలో సినిమా సాగుతున్న కొద్దీ సీరియస్నెస్ తగ్గిపోతూ వస్తుంది. ఆ పాత్ర ముగింపు కూడా లాజికల్గా కనిపించదు. రావు రమేష్ తప్ప సునీల్, అనసూయ తదితర పాత్రలకి పెద్దగా ప్రాతినిధ్యం లేదు. పతాక సన్నివేశంలో జగపతిబాబు, కన్నడ నటుడు తారక్, పొన్నప్ప భయపెడతారు. అల్లు అర్జున్కి స్నేహితుడిగా జగదీష్ కీలక పాత్రలో నటిస్తాడు. పుష్ప 1 కథను కేశవ పాత్రలో పెంపించారు. దానివల్ల కథనంలో ఓ మేజిక్ ఉంది. ఇందులో అది మిస్ అయిందని చెప్పొచ్చు. సో సినిమా ఉన్నతంగా ఉంది. ప్రతి విషయంలో మంచి పనితీరును ప్రదర్శించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా చాలా చాలా బాగున్నది. ఒక మెయిన్ ఈ మూవీ యొక్క మనం ఫస్ట్ పార్ట్ నుంచి చూసుకుంటే అల్లు అర్జున్ అయినా ఇందులో ఈ సుకుమార్ గారు తీసిన మూవీ డైరెక్షన్ విధానం కూడా చాలా చాలా ఉంటుంది. ఒక పాత్ర బ్రాండ్లా మారిపోయిందన్న ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుసరించిందన్న అందుకు కారణం పుష్ప ద రైజ్. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం. సో బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని ప్రేక్షకులను చాలా ఉర్రూతలు ఇస్తున్నాడు. శేషాద్రి అడవిలో ఒక కూలిగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజు. తన దారికి ఎవ్వరు అడ్డొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతడికి తెలుసు. డబ్బంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరు ఓ బ్రాండులా మార్చేస్తాడు ఎస్పీ. ఇందులో మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యానికి కూడా వీస్తుంది. పుష్ప 1 కంటే పుష్ప 2 ఇంకా సూపర్ ఉంది. సో దానికంటే ముందుగా ఇంకా పుష్ప 3 ఉందని కూడా ఇంటెన్షన్స్తారు. సో చాలా చాలా పూర్తి స్థాయిలో ప్రభావం మాత్రం ఉన్నదని చెప్పొచ్చు. ఇంకా బయట టాక్ ప్రకారం పుష్ప 6 పార్ట్స్గా ఉందని చెప్తున్నారు. సో ఏ విధంగా చూసుకున్నా అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. చాలా కొత్తగా నటించారు. చాలా వైలెంట్గా నటించడం జరిగింది. ఇందులో యాక్షన్స్ కానీ పాటలు కానీ ఒక లెవెల్లో ఉంది. ఒక సామ్రాజ్యాన్ని, ఒక ఎర్రచంద్రాన్ని ఒక సామ్రాజ్యంగా చేసి చూపించడం జరిగింది. చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.